వ్యూవర్స్, 'కల్కి' మూవీ చూసారా? చూడకపోతే తప్పకుండా చూడండి. మూవీ మాత్రం చాలా చాలా సూపర్‌గా ఉంది. చాలామందికైతే 'కల్కి' మూవీ స్టోరీ సరిగా అర్థం అవ్వలేదు. మహాభారతం కొంచెం తెలిసిన వారికైతే తప్పకుండా అర్థమవుతుంది ఆ స్టోరీ ఏంటది. స్టార్టింగ్ పార్ట్ మిస్ అయితే మాత్రం తప్పకుండా ఇంకోసారి యూట్యూబ్‌లో ఉంటదో లేకుంటే ఎక్కడైనా సెర్చ్ చేసి చూడండి. చాలా బావుంది. మనందరికీ తెలిసిందేమంటే మహాభారతంలో కురుక్షేత్రం యుద్ధం 18 రోజులు జరిగింది. అది పాండవులకి, కౌరవులకి మధ్యన జరిగిందనమాట. పాండవుల సైడేమో కృష్ణుడు నిలబడ్డాడు. సరే, కౌరవుల సైడు అధర్మం ఉంది కాబట్టి కృష్ణుడు నిలబడలేదనమాట. సో, అశ్వత్థామ అని ఒక క్యారెక్టర్ చూపిస్తారు కదా 'కల్కి' మూవీలో. తను పాండవులకి, కౌరవులకి ఇరు వర్గాలకి గురువు అనమాట. ఎవరంటే మన ద్రోణాచార్యుల పుత్రుడు వచ్చి మన అశ్వత్థామ. మన స్టోరీలో చెప్తారు కదా, అశ్వత్థామ లాస్ట్‌కి బతికే ఉంటాడు అని చెప్పి. అసలు తనకి శాపం ఎందుకు వస్తుందంటే, అశ్వత్థామ వచ్చి అధర్మం వైపు నిలబడ్డాడు యుద్ధంలో. దానికోసం తను కోపంలో ఉంటాడనమాట. అంటే దుర్యోధనుడు అశ్వత్థామకి ఫ్రెండ్. కోపంలో ఉన్నప్పుడు ఆ దుర్యోధనుడు మరణించబోతున్నాడు అనే సమయంలో అశ్వత్థామ వెళ్ళాడు. తన ఆఖరి కోరికగా అడిగాడు. ఏమంటే, పాండవుల్ని నువ్వు చంపేయాలని చెప్పి. కోపంతో ఉన్నాడు కాబట్టి తను అడిగాడు. అశ్వత్థామ తన ఫ్రెండ్ అడిగాడు కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవాలి అనే ఒక దీంతో వెళ్ళి పాండవుల్ని చంపాలని యుద్ధ ధర్మం కూడా మర్చిపోయాడు. అంటే రాత్రి ఒక్కసారి నైట్ అయ్యాక యుద్ధం చేయకూడదనమాట. సో, అది కూడా మర్చిపోయి తను పాండవుల్ని చంపాలని వెళ్ళాడు. సో, ఆ టైంలో ఏమైందంటే పాండవుల ప్లేస్‌లో ఉప పాండవులు ఉన్నారు. పాండవుల ప్లేస్‌లో ఉప పాండవులు అంటే పాండవుల పిల్లలు అన్నమాట. సో, పాండవుల పిల్లల్ని చంపేశాడు తను. చంపేశాక తనకు అర్థమవుతుంది తను చంపింది పాండవుల్ని కాదు, పాండవుల పిల్లల్ని అని చెప్పి అప్పుడు అర్థమవుతుంది. అయ్యాక కూడా తను ఏమీ పశ్చాత్తాప పడకుండా, సరే నేను పాండవుల పిల్లల్నే కదా చంపింది, పోనీ వాళ్ళకి అసలు ఇంకా నెక్స్ట్ ఇదే లేకుండా పోతుంది, నెక్స్ట్ జనరేషన్ లేకుండా పోతుంది అనుకుంటూ ఉంటాడు. అప్పుడు ఇంకా కోపంలో తన దగ్గర బ్రహ్మాస్త్రం ఉంటుంది. ఆ బ్రహ్మాస్త్రాన్ని వదిలి ఉత్తర గర్భంలో ఉన్న బిడ్డని కూడా చంపేస్తాడనమాట. అప్పుడు కృష్ణుడికి చాలా కోపం వస్తుంది. నీకున్న ఇంత కోపానికి నువ్వు గర్భంలో ఉన్న శిశువుని కూడా చంపుతావా అనే కోపానికి అశ్వత్థామకి శాపం ఇస్తాడనమాట. ఏమనంటే, నీకు మరణం అంటే భయం లేదు కదా, నీకు అసలు చావంటే భయం లేదు కదా, కానీ నేను నీకు శాపం ఇస్తాను, ఎప్పటికీ నువ్వు చావు, బతికే ఉంటావు. చావంటే భయం లేదు కాబట్టి నువ్వు బతికే ఉంటావు. అంటే బతికుంటావంటే ఎలా బతుకుంటావు? నిన్ను మనుషులు చూడాలంటే భయపడతారనమాట. కురూపి అయిపోయి ఉంటావు. నిన్ను చూస్తేనే భయపడుతూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇట్లనే ఉంటావు, చావు కోసం వెయిట్ చేస్తూ ఉంటావు, కానీ చావు నీ దగ్గరకు రాదు అని చెప్పి శాపం ఇస్తాడు. అప్పుడు అశ్వత్థామకి కొంచెం పశ్చాత్తాపం పడుతూ, ఇప్పుడు నేను నేను చేసిన పాపాన్ని తీర్చుకోవాలా అని అడిగితే, అప్పుడు నువ్వే కలియుగాంతంలో నేను జన్మించడానికి నాకు ఈ సహాయం చేస్తావు, నేను జన్మించే కూడా నన్ను ఆపే అంత శక్తులు ఉంటాయన్నమాట కలియుగంలో, నువ్వే నేను పుట్టడానికి సహాయం చేస్తావు అని చెప్పి ఒక వరాన్ని కూడా ఇస్తాడు శ్రీకృష్ణుడు. దానికోసం మన అశ్వత్థామ ఇప్పటికీ బతికే ఉన్నాడని ఒక నమ్మకం. అందుకే అశ్వత్థామ క్యారెక్టర్ని అంత బాగా చూపించారనమాట మన 'కల్కి' మూవీలో. నాకు తెలిసి పార్ట్ 2 ఇంకా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా చూడండి.